భక్తుల కోలాహలం నడుమ ఎన్టీపీసీ కృష్ణానగర్లోని రాధాకృష్ణ ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎన్టీపీసీ కృష్ణానగర్లో ప్రముఖ వ్యాపారవేత్త శ్రీమయి గ్రాండ్ హోటల్ యజమాని వేణుమలాని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గామాత అమ్మవారి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శనివారం 6వ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా శ్రీధరాచార్యులు మంత్రోత్సవాల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇన్ఛార్జ్ ఈ పూజా కార్యక్రమంలో బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కదరా సంధ్యారాణి పోషం దంపతులు పాల్గొని శ్రీమయి గ్రాండ్ హోటల్ యజమాని వేణుమలాని వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంధ్యారాణితో పాటు ప్రియమలాలి మాట్లాడుతూ అమ్మవారి దయ ఈ ప్రాంత ప్రజలపై ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించేలా చూడాలని ఆ అమ్మవారిని వేడుకున్నారు. మన సంస్కృతిని ఈ తరం వీరికి తెలుపుతూ అందరిలో భక్తి భావాన్ని నింపేలా ఇంత ఘనంగా అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్న వేణుమలాని దంపతులను అభినందించారు. అనంతరం ఆ భక్తుల కోలాహలం మధ్య భవానీ మాలాధరణ భక్తులు భక్తి పారవశ్యంతో భజన పాటలతో హోరెత్తించారు. అనంతరం భక్తులకు శ్రీధరాచార్యులు హారతి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా లక్కీ డ్రాలో గెలుపొందిన భక్తులకు బహుమతులను అందజేసి భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఒల్లాల సురేష్, ముకుందారెడ్డి, భక్తులు పాల్గొన్నారు. Oh,
సిరిగల తల్లి శ్రీ కనక దుర్గా వరాల తల్లివి నీవే మా వరాల తల్లివి. కూడా మన సంజయ్ గారికి మన కృతజ్ఞతలు చెప్పాలి. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. ప్రవస్తి నెక్స్ట్ బోలా దుర్గా మాతాకి జై భవాని జై భవాని. కీర్తి స్వరూప మనది. కాబట్టి ప్రకృతిలో ప్రతి చెట్టులో ప్రతి మట్టిలో కూడా దేవుణ్ణి కొలిచేటువంటి ఈ సంస్కృతి మన ధర్మం, సనాతన ధర్మాన్ని భవిష్యత్ తరాలకి మన ఈ సంస్కృతి సాంప్రదాయాలని అందించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం. ప్రజల లోపల ఒక గొప్ప నమ్మకం, విశ్వాసం, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అనేటువంటి ఒక నమ్మకంతో ఈ ప్రాంతంలో, ఈ గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో ఇవాళ అమ్మవారి మాలధారణ వేల సంఖ్యలో ఇవాళ వేసుకొని ఆ అమ్మవారిని కొలుస్తూ వారు ఒక మంచి ప్రశాంతమైనటువంటి ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో ఈరోజు ఈ ప్రాంతంలో ఉండడం అనేది నిజంగా కూడా చాలా శుభప్రదంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే గతంతో చూసుకున్నట్టయితే గోదావరి కని పట్టణం అన్న, ఎన్టీపీసీ అన్నా కూడా ఎప్పుడు కూడా ఈ క్రైమ్ తోటి పొద్దునాలు లేస్తే అల్లర్లు, గొడవలు ఇలాంటి ఈ ప్రాంతం లోపల ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాను. ఇందులో ఇలాంటి గొప్ప వ్యక్తులు, వేణు మలాని లాంటి వాళ్ళు చాలామంది గొప్ప వ్యక్తులు ముందుకొచ్చి ప్రజలందరినీ కూడా ఒక ఆధ్యాత్మిక ఆలోచన వైపు మరి తీసుకెళ్లడం అనేది చాలా గొప్పదిగా భావిస్తూ మరి వారెంతో అద్భుతంగా ఇక్కడ ప్రజలందరినీ కూడా భాగస్వాముల్ని చేస్తూ ఈ నవరాత్రి ఉత్సవాల్ని నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి ఏడాది కూడా ఇక్కడ మహిళలందరితో కలిసి పాల్గొంటూ ఉన్నాం. ఈ ఏడాది కూడా అందరితో కలిసి పాల్గొనేటువంటి అవకాశం, భాగ్యం ఆ అమ్మ కల్పించడం అనేది నిజంగా కూడా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ అమ్మవారి
ఆశీర్వాదం అన్ని కుటుంబాలపై ఉండాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ మరి వచ్చేటువంటి ఈ 2 రోజులలో సద్దుల బతుకమ్మ పండుగ ఉన్నది. ఆ తర్వాతనే మనం 2 రోజుల తర్వాత విజయదశమి దసరాని జరుపుకుంటూ ఉన్నాము. అంటే చెడుపై పండుగల్ని జరుపుకుంటూ ఉన్నాము. ప్రకృతిని ఆరాధిస్తూ ధర్మాన్ని గెలవండి ఒక సంకేతాన్ని ఇచ్చేటువంటి जय श्री कृष्णा। पुरुषोत्तम जी, श्रीनिवास जी, वेणुगोपाल जी मालानी परिवार द्वारा 7 सालों से माँ दुर्गा का आयोजन किया जा रहा है। यहाँ सभी भक्त प्रेम से पूजा अर्चना करवाते हैं और लगातार 7 दिन तक प्रेम और श्रद्धा से सभी जन भंडारा में आयोजित अपना सहयोग देते हैं। उसी तरह हर साल 10 दिन तक लगातार कई लकी ड्रॉ भी निकाले जाते हैं और ये महाजागरण का, विशाल जागरण का भी आयोजित होता है। उसी तरह इस साल भी विशाल जागरण का आयोजित किया जा रहा है 1 अक्टूबर 2025 और ये जागरण करवाने आ रहे हैं सुशील बजाज। तो सभी भक्तों से निवेदन है कि आके